కాంగ్రెస్ నాయకులు. గుడ్ ఈవినింగ్ బెల్లనాయక్ గారు. రైట్, జస్టిస్ చంద్రకుమార్ గారు మీతోనే ప్రారంభిస్తా. ప్రధానంగా అంటే మీరు కూడా కొన్ని ఏదైతే మావోయిస్టులు ఒక ప్రతిపాదన ముందుకి తీసుకొచ్చారో శాంతి చర్చలకి మేము సిద్ధమని, మరి ఆ కాంటెస్ట్లో మీరు కూడా జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇంతవరకు ఏమీ స్పందన ఉన్నదా? ఏమన్నా మీరు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారా? సరే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు దీంట్లో వాళ్ళ పాత్ర ఎంత ఏంటి అనేది పక్కన పెడితే కేంద్రం పరిస్థితి ఏంటి? కేంద్రం ప్రతిపాదన ఏమన్నా కేంద్రం ప్రభుత్వం దృష్టికి పోయిందా? వాళ్ళ నుంచి స్పందన ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. మాకు ఏ రాజకీయాలు లేవు. మాకు ఇటు ప్రభుత్వంతో కానీ ఇటు మావోయిస్టులతో కూడా ఏం సంబంధం లేదు. మాకు చాలా స్పష్టంగా మేమేంటంటే ప్రాణ నష్టం జరగకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశం. శాంతి రావాలా, శాంతి నెలకొనాలా, శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, శాంతి ఉంటేనే దేశం సుభిన్నతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేమేం చేశామంటే, ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది, చాలా 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యగా ఉంది. కాబట్టి ఇరుపక్షాల వాళ్ళు కూడా మీరు చర్చలు జరపండి, శాంతిని నెలకొల్పండి, శాంతి కోసం మీరు ప్రయత్నం చేయండి అని విజ్ఞప్తి చేసినాం మేము. అందులో ఫస్ట్ కూడా మేమేం చెప్పాలంటే, ఇరుపక్షాలు కూడా మీరు ఆయుధాలు వాడద్దు, సీజ్ ఫైర్ పాటించండి అని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా రిక్వెస్ట్కు మావోయిస్టులు స్పందించారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము కూడా శాంతి చర్చలకు సిద్ధమే అని చెప్పారు. మరి శాంతి చర్చలకు ఎందుకు సిద్ధము? సమస్య పరిష్కరించడానికి అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సమస్యలు పరిష్కరించడానికి అని చెప్పారు. ఈ సమస్యలు సమస్యలు పరిష్కరించబడితే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మరి సమస్యలు పరిష్కరించాలంటే ఏం చేయాలా? చర్చించాలా, మాట్లాడినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ తుబాకులు వదిలేయండి, మీరు ఫస్ట్ అదే కండిషన్ పెట్టండి. ఫస్ట్ మీరు చర్చలు చేసేటప్పుడు మీరేం చేస్తారు, మేమేం చేస్తాము, మీరేం చెయ్యాలా, మేమేం చెయ్యాలా అన్నీ వస్తాయి కదా చర్చల లోపల. మరి కాబట్టి అవుతుందో మేము చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఇంకొక విషయం అండి, కిషన్ రెడ్డి గారు నేను ఒకటి అడగదలుచుకున్నాను. కిషన్ రెడ్డి గారిని, సార్ ఇవాళ వాళ్ళు తుపాకులు వదిలేయమంటున్నారు, మీరు వదిలేస్తారు, బయటకు వచ్చిన తర్వాత కాల్చి చంపరనే గ్యారంటీ ఏముంది? బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి జీవించే హక్కు మీరు గ్యారంటీ ఇస్తారా? ఎవరిని కూడా మేము టార్చర్ చేయమని చెప్పేసి మీరు ఓపెన్గా చెప్తారా? చెప్పండి మీరు ఓపెన్గా, మేము ఎవరిని టార్చర్ చేయము, ఎవరిని అక్రమంగా నిర్బంధించము, ఏ ఒక్కరిని కాల్చే సమస్య లేదు అక్కడ అని మీరు ఓపెన్గా డిక్లేర్ చేయండి, చూద్దాం. సమస్య ఏంటంటే అన్నీ ఉంటాయి, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మీరు కూర్చొని మాట్లాడితే ఎట్లా ఏంటిది? ఒక్క సమస్య కాదు కదా, ఒక్కరోజు సమస్య కాదు. ఈరోజు 50 సంవత్సరాల ఉన్న సమస్య. వాళ్ళకి అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడతారు. అయితే మాకు నమ్మకం ఉంది, శాంతి చర్చల వాళ్ళు కూడా ఏమని కోరుతున్నారు, శాంతి చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కావాలనే వాళ్ళు కోరుతున్నారు. దీన్ని మీరు గమనించాలా. సమస్యల పరిష్కారానికి అని కూడా చాలా స్పష్టంగా వాళ్ళ లేఖల్లో చెప్పారు. కాబట్టి మీరు ఒకవేళ ప్రభుత్వం కొంత ఆలోచించి ఇక్కడ జన నష్టం జరగద్దు, ప్రాణ నష్టం జరగద్దు, మేమేం కోరుతున్నాము, మేము శాంతి కమిటీ వాళ్ళుగా ఒక కానిస్టేబుల్ చనిపోవద్దు, ఒక ఎస్ఐ చనిపోవద్దు, ఒక ఆదివాసీ చనిపోవద్దు, ఒక మావోయిస్టు నక్సలైట్ చనిపోవద్దు. అందరిది ప్రాణమే, ఎవరికి కూడా ప్రాణం పోవద్దు. ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు. తీసుకొచ్చి ఇస్తారా మీరు ఎవరైనా? కిషన్ రెడ్డి కానీ, సంజయ్ కుమార్ ఎవరైనా కానీ, ఒక వ్యక్తి ప్రాణం పోతే ఎవరైనా ప్రాణం మళ్ళీ వస్తుందా? ఒక కానిస్టేబుల్ అక్కడ చనిపోయాడు అనుకోండి, ఆ కానిస్టేబుల్ ప్రాణం మీరు తీసుకొచ్చి ఇస్తారా? సాధ్యం కాదు అది. కాబట్టి ప్రాణం కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు ఉండాలి, చంపాలనే ఉద్దేశం కాదు. ప్రాణం కాపాడాలి అని ఒక మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా కానీ, ధర్మాన్ని కోరుకునే ఏ మనిషి అయినా కానీ, నువ్వు ధర్మం కోరుతున్నావంటే చంద్రకుమార్ గారు మీరు కూడా బహుశా ఇప్పటికే ఒక పదం 2 years 3 years అయిందో, అర్బన్ నక్సలైట్లు, మీరు కూడా బహుశా ఆ కోవకు వస్తారేమో. అర్బన్ నక్సలైట్లు అనే ఒక పదం, ఒక పేరు పాపులర్లోకి వచ్చింది, చాలా కాలం అయింది వచ్చి. అర్బన్ నక్సలైట్లు అన్నారు. నక్సలైట్లు ఏమో లోపల ఉంటారు, అర్బన్ నక్సలైట్లు మీ రూపంలో ఉంటారనే పద్ధతిలో చాలామంది మేధావులు ఇప్పటికే జైల్లో ఉన్నారు. అవును 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 చెప్పండి. అదే ఇక్కడ ఇట్లాంటి వాదన్ని అసలు వాళ్ళ వాదన్ని సమర్థించటము, వాళ్ళని చర్చలు పిలవాలంటాం కూడా ఒక రకంగా
నేరమే తప్పే. కాబట్టి అటువంటి వాళ్ళనే కదా ఇప్పుడు వరవరవ లాంటి వాళ్ళు, ఇంకా ఇతరులు చాలా మంది, సాయిబాబా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మనం చూసాం చరిత్రలో. లేదు, ఎంత అన్యాయం అండి. చర్చలు చేయాలంటే నేరమా? చర్చలు చేయాలంటే నేరమా? ఎవరి ప్రాణం పోవద్దంటే నేరమా? సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే నేరమా? సమస్యలు శాంతియుతంగా పరిష్కారం కావాలంటే నేరమా? ఏం వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు మాకు అర్థం కావడం లేదు. ఒక భారతీయులుగా ఆలోచిస్తున్నారా లేకపోతే ఎలా ఆలోచిస్తున్నారు? అంటే వాళ్ళు ఆల్రెడీ చంద్రకుమార్ గారు ఆల్రెడీ టైం బాండ్ పెట్టారు. బహుశా కరెక్ట్ టైం నాకు గుర్తులేదు, కానీ ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో వాళ్ళని తుదిమెట్టించడం అనేటువంటిది ఫినిష్ అయిపోతుంది, దగ్గరికి వచ్చింది అనేది కూడా ఆల్రెడీ ఇటీవల కాలంలో హోంమంత్రి అమిత్ షా ప్రకటించాడు. ఇంకా అయిపోయింది, అంతా కథం అయిపోయింది, ఇంకా 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు తుదిముట్టిస్తామని. ఇంకా ఇప్పుడు చర్చలకి వాళ్ళు స్కోప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఏదైనా కాలమే నిర్ణయిస్తుందండి. కాలమే అన్నిటికంటే గొప్పది. కాలం చేసే నిర్ణయాన్ని, కాలంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవడు చెప్పలేడు. అందులో ఎవరనుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్లో యాక్సిడెంట్లో చచ్చిపోతారని? ఎవరనుకున్నారు ఇందిరాగాంధీని సొంత సైనికులు కాల్చి చంపుతారని? ఎవరనుకున్నాడు రాజీవ్ గాంధీని ఎత్తుందో మానవ బాంబులు వచ్చి చంపేస్తాయని? అవన్నీ ఏది ఎప్పుడు జరిగేది ఉందో, ఎట్లా జరిగేది ఉందో, ఏం జరిగేది ఉందో దాన్ని సహృదయంతో, మంచి భావంతో, ద్వేషము లేకుండా, పగ లేకుండా, ఒకవేళ కోపం రాకుండా. ఇప్పుడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఏం చేస్తారు, రైటా తప్ప ఇండియన్ సైన్యాన్ని పంపించాడు శ్రీలంకకు. మరి అక్కడ తమిళ ఈల మీద దాడులు జరిగినాయి, రేపులు జరిగినాయి, ఏదో జరిగింది. మరి వాళ్ళ హృదయం బగ్గుమనలేదా? అది పగ పెంచలేదా? అది ద్వేషం పెంచలేదా? అది రాజీవ్ గాంధీ హత్యకి దారితీయలేదా? ఎప్పటికీ ఒక హత్య చేసి నువ్వు శాంతిని తీసుకురాలేవు. మనిషిని చంపి శాంతి ఎప్పటికీ రాదు. మనుషులను చంపడం వల్ల, మనుషులను టార్చర్ చేయడం వల్ల, మనుషులను జైల్లో పెట్టడం వల్ల శాంతి ఎప్పటికీ రాదు. శాంతి చర్చల ద్వారా వస్తుంది, శాంతి సహృదయంతో వస్తుంది, శాంతి ఒక అనురాగంతో వస్తుంది, శాంతి ప్రేమతో వస్తుంది, శాంతి దయతో వస్తుంది, శాంతి అండర్స్టాండింగ్తో వస్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో శాంతి వస్తుంది. శాంతి తుపాకీతో ఎక్కడ శాంతి రాదు ప్రపంచంలో. రెండు చేతులు కలిపితేనే చప్పట్లాగా అని అంటారు. అట్లాగే శాంతి ఒక్కళ్ళు కోరుకుంటే రాదు కదా, ప్రభుత్వం కోరుకుంటే రాదు కదా, వాళ్ళు కూడా కోరుకోవాలి కదా అంటున్నారు వాళ్ళ ఆయా చంద్రకుమార్ గారు. వాళ్ళు కోరుకున్నారు కండి. 3 లెటర్స్లలో చాలా స్పష్టంగా చెప్పారు కదా, మేము శాంతి చర్చలు కోరుతున్నామని చెప్పారు కదా. వాళ్ళు మేము ఆయుధాలు వాడమని చెప్పారు కదా. మేము ఆయుధాలు వాడము, మేము సీజ్ ఫైర్లో ఉన్నాము, మేము ఆయుధాలు వాడము అని చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఓపెన్గా చెప్పారు కదా. వాళ్ళు పత్రికాముఖంగా కూడా చెప్పారు కదా. ఇంకేం కావాలి? వాళ్ళు ఆయుధాలు వదిలేసి మేము ఆయుధాలు వాడమని చెప్పేసిన తర్వాత వాళ్ళు నిరాయుధులుగా ఒక రకంగా అంటే ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండినవచ్చు, కానీ మేము ఆయుధాలు వాడము అని వాళ్ళు చెప్పి ఒక దగ్గర సమావేశమైనప్పుడు మనం చుట్టుముట్టి ఎన్సర్కల్ చేసి కాల్చి చంపడం, మనుషులు చంపాలని ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు ధర్మం? ఇదేనా ధర్మం అంటే? మెల్లనాయక్ గారు ఎట్లా